థ్యాంక్ యూ. చీరలో చాలా బాగున్నావా. చూడరా పైకి. అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడగండి. అయ్యో మందే ఉందండి, పెళ్లి చేసుకునేవాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. అమ్మా మీరు ఏదైనా మాట్లాడుకోవాలంటే వెళ్ళి మాట్లాడుకోండి. నాన్న నాకు ఈ పెళ్ళి ఓకే. అదేరా ఏం మాట్లాడకుండానే చూడండి నాన్న, ఒక 15-20 మినిట్స్ మాట్లాడుకున్నంత మాత్రాన ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోగలమా? లేదు కదా. సో వీ కెన్ అండర్స్టాండ్ ఈచ్ అదర్ స్టెప్ బై స్టెప్. అండ్ ధృవాని చూడగానే నాకు ఎక్కడో కనెక్ట్ అయింది నాన్న. అది కూడా నిజమే కదండి. అమ్మాయి కూడా మాకు బాగా నచ్చేసింది. ఇక మిగతావన్నీ మనం మాట్లాడుకుని డిసైడ్ చేసుకుందాం. ఆంటీ ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ధృవాకి నేను నచ్చానో లేదో ఇంకా చెప్పలేదు. నాకు సంతోషం. నువ్వు కూడా ఓకే చెప్పేసి. ఓకే చెప్పరా. లాస్ట్ టైంలా పారిపోయావనుకో, ఇదిగో నా మీద ఒట్టే. యా నువ్వు ఇందాక మాట్లాడింది నాకు కరెక్టే అనిపించింది. నాకు కూడా ఓకే ఆద్య. ఇంకేం, మనం అందరం ఒకే ఫ్యామిలీ అవుతున్నాం. ఐఎమ్ సో హ్యాపీ. అవునండి, మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా ఎంగేజ్మెంట్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం బాబు గారు. వెళ్ళొస్తామండి. సరే అండి, వస్తామండి. పతో పతో పతో. అరే నాకు డౌట్, ఆ అమ్మాయి నువ్వు చూడగానే నచ్చేసావన్నది కొంపతీసి ఆ అమ్మాయి నీకు నచ్చిందా, లేదా మీ ఇద్దరు ప్రీ ప్లాన్ వేసుకొని దొంగ దిగిపో. ప్రాబ్లం సాల్వ్డ్. ఏంటమ్మా ప్రాబ్లం సాల్వ్? ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. అరే పెళ్ళంటే నీకు ప్రాబ్లం, మాకు కాదు. అయినా పెళ్లి చేసుకోవడానికి నీకు ప్రాబ్లం ఏంట్రా? అయినా తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నారండి వాడిని? మరి ఎందుకమ్మా తెలిసి కూడా ఇలా చేస్తున్నారు? అరే అలా చేస్తున్నాం కాబట్టే పేరెంట్స్ అయ్యాం, లేకపోతే ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళం. అసలు ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఫ్రెండ్స్ ఏంటి? అరే నువ్వు నిఖిలు ఏం ప్లాన్ వేశారో నేను వెళ్ళలేదనుకుంటున్నారా? అంతా ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి సరిపోయింది, లేకపోతేనా మొత్తం చెడగొట్టుకునేవాడు కదూ. మీకేం తెలిసిందంటీ? ఏంటి 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 మీ ప్లాన్ అంతా తెలిసిపోయిందని చెప్తున్నాను. ఆ అమ్మాయికి ఏదేదో చెప్పి భయపెట్టాలని చూశారు కదా. నాకు సరిగ్గా వినపడలేదు కానీ మ్యాటర్ మాత్రం అదే అని అర్థమైంది. బ్రతికిపోయాంరా, మొత్తం వినలేదు. వినుంటే ఏదేమైనా కానీ నాకు అమ్మాయి బాగా నచ్చేసింది. ఈ రోజుల్లో అమ్మాయిలాగా చాలా స్ట్రాంగ్గా బోల్డ్గా ఉంది. ఇప్పుడేంటి, మీరైతే ఫిక్స్ అయ్యారు కదా నాకు పెళ్లి చేద్దామని, అంతే కదా? అంతేగా, అంతే. సరేరా, నువ్వు పక్కన ఆపు. నేను మా మరదలతో కలవడానికి వెళ్ళాలి. నువ్వు టైం చూసుకుని ఆద్యతో మాట్లాడరా, ఓకే? చూడరా ఆ అమ్మాయి అంటే ఎంత ప్రేమో వాడికి. దానికి ఇంకో పేరుంది.